ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడగు దేవా, ఈరోజు మా యొక్క వాక్య ధ్యానంలో మీరే మాకు సహాయం చేయండి ప్రభా. దళ తండ్రి అయా, చదివే వాక్యాలు గ్రహించడానికి కావలసిన శక్తిని దయచేయి ప్రభా. మా మధ్యలో ఉండుము. మాకు ఏం నేర్పియాలని మీ యొక్క ఆయా మనసులో, హృదయంలో మీలో ఉన్న భారం తండ్రి మేము కూడా ఎరుగునట్లుగా సహాయం చేయం. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నే పాప బంధములో నుండా హృదయామశాంతితో నిండే. నా పాప బంధములో నుండా హృదయామశాంతితో నిండే. నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో. నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెన్. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పరలోక రాజ్యములో స్థానమునిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తముతో కడిగెన్. నా హృదయ పాపములను తన రక్తముతో కడిగెన్. మృతమైన నాత్మను జీవింపచేసే ప్రభు. మృతమైన మను జీవింపచేసే ప్రభు. ఉచితంబుగానే పొందితే నిత్య జీవం. ఉచితంబుగానే పొందితే నిత్య జీవం. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నే పాప బంధములో నుండా
హృదయము శాంతితో నిండెన్. నే పాప బంధములో నుండా హృదయము శాంతితో నిండే. నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో. నే పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. శాంతి ఆనందముతో నన్ను నింపెన్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్. పాపిని నన్ను ప్రేమించెన్. మరువాలే నా ప్రేమను. పాపిని నన్ను ప్రేమించెన్. మరువాలే నా ప్రేమను. ప్రశంసలను పాడేదా ప్రభు నాకే. ప్రశంసలను పాడేదా ప్రభు నాకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నిత్య రాజ్యము నన్ను చేర్చా. నిత్య నిబంధన చేసే. నిత్య రాజ్యము నన్ను చేర్చా. నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖములందైనా మోగింతు నాదు పరుగున్. సుఖ దుఃఖములందైనా మోగింతు నాదు పరుగున్. స్థిరముగనుందు పరమును చేరు వరకు. స్థిరముగనుందు పరమును చేరు వరకు. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఇమ్ముగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు అనే పాట 527. ఇమ్ముగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్ముగా నడిపించితివి. మాకున్న స్థలము ఇరుకనియు నీకు మొరలిడుగా. మాకున్న స్థలము ఇరుకనియు మీకు మొరలిడగా.
స్తుతులు, నీ కృపకై స్తుతులు. ఇమ్మోగా నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్మోగా నడిపించితివి, బలపరచి మరి ధైర్యమునిచ్చి అభయమునిచ్చితివి. బలపరచి మరి ధైర్యమునిచ్చి అభయమునిచ్చితివి. ఇలా నీ మందిరమును నిర్మించి కూర్చితివి, జనులను కూర్చితివి. ఇమ్మోగా నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్మోగా నడిపించితివి. ప్రభువా నీకై నిర్మింపబడి నీ మందిర మహిమా. ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత సకల దేశములను పాసిల్ల చేసితివి, బాసిల్ల చేసితివి. ఇమ్మోగా నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్మోగా నడిపించితివి. మీ మధ్యలో నా ఆత్మ ఉన్నదని సెలవిచ్చిన ప్రభువా. మీ మధ్యలో నా ఆత్మ ఉన్నదని సెలవిచ్చిన ప్రభువా. మాకు తోడై ఉండి, ప్రభువా మాకు తోడై ఉండి పని జరిగించితివి, పని జరిగించితివి. ఇమ్మోగా నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్మోగా నడిపించితివి. పుష్కలమై బహుజలమయమైన తెచ్చితివి, పుష్కలమై బహుజలమయమైన తావుకు తెచ్చితివి. ఎష్కోలు ద్రాక్ష ఫలములతో ఫలింపచేసితివి, ఫలింపచేసితివి. ఇమ్మోగా నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్మోగా నడిపించితివి. అన్యజనులు బహు ఆశ్చర్యపడిరి నీ ఘన కార్యముకై.
స్తోత్రములు దేవా స్తోత్రములు ఇమ్ముగా నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్ముగా నడిపించితివి. పాట పాడుకుందాం. యేసు నాతో మాట్లాడయ్యా అనే పాట పాడుకుందాం. యేసు నాతో మాట్లాడయ్యా యేసు నాతో మాట్లాడయ్యా యేసు నాతో మాట్లాడయ్యా యేసు నాతో మాట్లాడయ్యా అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యం యేసు నాతో మాట్లాడయ్యా అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యం యేసు నాతో మాట్లాడయ్యా యేసు నీదు బిడ్డ నేనయ్యా యేసు నీదు బిడ్డ నేనయ్యా యేసు నీదు బిడ్డ నేనయ్యా యేసు నీదు బిడ్డ నేనయ్యా అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యం యేసు నీదు బిడ్డ నేనయ్యా. కాబట్టి ఇప్పుడు మనము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో చదువుకున్న రీతిలో ఇశ్రాయేలు ప్రజలు నెహెమ్యా యొక్క పిలుపును అందుకొని మరి వారు వచ్చి కలిసి అందరూ కూడా దేవుని యొక్క మరి మందిరం యొక్క ఆ పట్టణం యొక్క ప్రాకారములు మరి పడిపోయినాయి, గుమ్మాలు కాల్చబడి ఉన్నాయి, ఎక్కడికక్కడ చెత్త పోగైపోయింది. అలాంటి పరిస్థితిలో మరి నెహెమ్యా ఆ యొక్క పట్టణం యొక్క పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని ఆయన మరి హనన్యా ద్వారా విని ఆయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆకాశం ముందున్న దేవునికి మొరపెట్టి ఆ విధంగా మరి దేవుని యొక్క రాజ్య విషయమై, ప్రజల విషయమై, దేవుని యొక్క పట్టణం విషయమై, దేవుని యొక్క మందిరం విషయమై నెహెమ్యాకు ఉన్నటువంటి ఆ యొక్క భారము, ఆయన హృదయంలో ఉన్న వేదన, అవన్నీ మనం చూస్తే మరి నిజంగా నెహెమ్యా అన్న పేరుకు అర్థము ఆదరించువాడు, ఆదరణకర్త అన్నటువంటి పేరుకు తగ్గట్టుగానే నెహెమ్యా జీవితము తన ప్రజల యొక్క ఆదరణ కొరకై దేవుడు పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేసినట్టుగా మరి నెహెమ్యాను దేవుడు ప్రజల యొక్క ఆదరణ కొరకై ఆయన అలాగా ప్రేరేపించి ఆ యొక్క మరి యెరూషలేముకి వెళ్ళి అదంతా కూడా బాగు చేయడానికి దేవుడు అతన్ని బలమైన పాత్రగా, ఆదరణకర్తగా, పాడైపోయిన వాటిని బాగు చేసేవాడని, పాడైపోయిన బ్రతుకులు, పాడైపోయిన పట్టణము, పాడైపోయినటువంటి ప్రజల యొక్క మరి వారి జీవితాన్ని బాగు చేసిన వాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ ఈ నెహెమ్యా గ్రంథము మరి ఆదరణకర్త అయినటువంటి నెహెమ్యాతో ఎలాగా పరిస్థితులన్నీ కూడా చక్కబరచబడి బాగుపడి
ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో అదంతా బాగైపోయిన తర్వాత వచ్చి నివాసులై ఉండిరి అని రాయబడింది. మరి యొక్క నెహెమ్యా గ్రంథాన్ని అపోస్తలుల కార్యాలతో మనము పోల్చి చూసినప్పుడు అక్కడ యేసుప్రభు వారు ఆయన తిరిగి లేచి తను తాను కనపరుచుకొని అనేకులకు కనపరుచుకొని తన శిష్యులకు కనపరుచుకొని ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, అప్పుడు మీరు యూదయలో సమరయలో యెరూషలేములో లోకమందంతటా సాక్షులుగా ఉంటారని చెప్పి ప్రభు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ వారందరూ మేడగదిలో చేరి ఆ ప్రభు చేసిన వాగ్దానం కొరకై కనిపెట్టుకుంటూ వచ్చారు. అలా కనిపెట్టుకుంటూ వచ్చినప్పుడు పెంతెకోస్తు దినమున దేవుడు చెప్పినట్టుగానే వాగ్దానం చేసినట్టుగానే పరిశుద్ధాత్మ ఆదరణకర్తను పంపించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన శిష్యులైన వారి మీద అలాగా వారి మీద దిగి వచ్చినప్పుడు పేతురు నిలబడి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అనేకులు 3,000 మంది రక్షింపబడి సంఘంలో చేర్చబడ్డారు. మరి ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో చూస్తే నెహెమ్యా గ్రంథంలో ఆ యొక్క భౌతికమైనటువంటి మందిరము పాడై ఉండగా, పట్టణము పాడై ఉండగా, ప్రజలు అలాంటి దుస్థితిలో ఉండగా ఆదరణకర్తగా మరి నెహెమ్యా వచ్చి వాళ్ళను అలాగ బాగు చేశాడు. మరి ఆయన వచ్చి పిలుపు ఇవ్వగానే మరి అక్కడ చూస్తే ఎంతోమంది వారందరూ కూడా రండి కలిసి కట్టుదాం రండి అనగానే ఆ పిలుపు అందుకొని వచ్చారు. మరి ఇక్కడ భౌతికమైనటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మార్చబడ్డాయి. ముందుగా వారి హృదయాలలో మరి మనం వెళ్ళాలా, మనము కట్టాలా, ఇది మహాదేవుని మందిరము మరి పట్టణము అని వారి హృదయాల్లో ప్రేరేపణ పుట్టించింది ఎవరు? నెహెమ్యా భక్తుడు. కాబట్టి మనం కూడా మరి మన జీవితాలు కూడా మనలో కూడా దేవుడు పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో మనము కూడా దేవుని యొక్క మందిర సంబంధమైన సంగతులు మరి పరిశుద్ధుల యొక్క క్షేమస్థితిని, దేశ క్షేమం కొరకాయ మనల్ని దేవుడి లోకంలో వెలుగుగా ఉంచాడు. మీరు లోకమునకు వెలుగన్నాడు, మీరు లోకానికి ఉప్పు అన్నారు. కాబట్టి మనమే విశ్వాసులుగా, ప్రభునెరిగిన బిడలుగా, దేవుని ఆత్మను కలిగిన వారుగా మనము కూడా ఎలా ఉండాలా? అనేకులను ఆదరించేవారుగా ఉండాలా, అనేకులను రక్షణలోనికి నడిపించేవారుగా ఉండాలా. మరి అంతేకాకుండా సంఘక్షేమం కొరకై మనము ప్రార్థించేవారుగా ఉండాలా, ఉపవాసం ఉండేవారుగా ఉండాలా అని మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క నెహెమ్యా గ్రంథము అపోస్తలుల దినాల్లో జరిగినటువంటి గొప్ప ఉజ్జీవం ఎలా వచ్చిందో నెహెమ్యా భక్తుని ద్వారా దేవుడు యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆదరించి
వారిని మళ్ళా ఆ పట్టణంలో నివాసం ఉండడానికి దేవుడు నెహెమ్యా భక్తుని వాడుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఆత్మీయంగా వారు ఏ విషయాల్లో తప్పిపోతూ వచ్చారో అనే విషయాలు ఎజ్రా శాస్త్రి ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించినప్పుడు గ్రహించుటకు శక్తి కలిగిన వారందరూ కూడా వారు శ్రద్ధతో వింటూ వచ్చారు. విన్న తర్వాత మరి అక్కడ 3వ వచనంలో 6వ వచనంలో అనుకుంటాను, అక్కడ మనం చూస్తే వాళ్ళు దేవుని యొక్క గ్రంథాన్ని చదివినప్పుడు వాళ్ళు గ్రహించారు. అప్పుడు గ్రహించి వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా మరి నిలబడే ఉన్నారంట. ఆ స్త్రీ పురుషులకు మరి తెలివితో వినగల వారికి మళ్ళా ఎలా ఉండాలంట? తెలివితో వినాలంట. తెలివితో వినాల. గ్రహించడానికి శక్తి ఉండాలి. తర్వాత తెలివితో వినాలి. వినగల వారికి మాత్రమే చదివి వినిపిస్తూ వచ్చారు. మళ్ళా ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. వినుటకు శక్తి కావాలి, గ్రహించే శక్తి. మొదటిగా గ్రహించే శక్తి, రెండవదిగా వాళ్ళు తెలివితో వినేవారుగా ఉండాలి. మొదటిది గ్రహించే శక్తి ఉండాలి, రెండవదిగా తెలివితో వినేవారుగా ఉండాలి. ఆ తర్వాత శ్రద్ధతో ఆ గ్రంథమును, ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినేవాళ్ళుగా ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగిన వారుగా ఉంటేనే మనము మరి ఇక్కడ చూస్తే వాళ్ళు ఆ యొక్క పీఠం మీద నిలబడి అతని దగ్గర కుడిపార్శ్వమందు మతిత్య ఇక పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా నిలబడి ఉన్నారు, వాళ్ళు విన్నారు. ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడ్డాడు. అంటే ఇప్పుడు మనము దేవుని మందిరం యొక్క క్రమం, మరి అక్కడ మనకు పులిపీఠం ఉంటుంది, తర్వాత కాంగ్రిగేషన్ ప్రజలందరూ కూర్చుంటాం. పెద్దలు ఎక్కడ కూర్చున్నారంట? పెద్దలు ఆ యొక్క కుడిపార్శ్వమున అక్కడ కూర్చున్నారంట. అందరికంటే ఎత్తుగా మరి ఎజ్రా శాస్త్రి నిలబడి, అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథాన్ని విప్పాడు. విప్పగానే జనులందరూ నిలవబడ్డారంట. మరి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతిస్తూ ఉంటే జనులందరూ కూడా తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుతూ వచ్చారంట. వాళ్ళు నేలను ముఖాలు మోపి వంచుకొని యెహోవాకు నమస్కరించారంట. ఇది క్రమం దేవుని మందిరంలో. కాబట్టి మనము మనం కూడా సమాజంగా ఇలా కూడి వచ్చినప్పుడు మన యొక్క భక్తి ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? పాటలు పాడేవాళ్ళు పాడుతూనే ఉంటారు. మరి వాళ్ళతో కలిసి మనము కూడా పాడుతున్నామా? దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మరి వాళ్ళ యొక్క చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అంటూ వచ్చారంట.
మనము కనీసం నోరు తెరిచి ఆరాధన అయిపోయిన తర్వాత ఆమెనని పలికే శబ్దాలు వినపడవు సరిగా. అవునా కాదమ్మా? ఆమెనని అందరు ఒక్కసారి అంటే ఎంత చక్కగా ఉంటుంది. ఆమెననం చాలామంది మౌనంగానే ఉంటారు. ఎవరో ఆమెనని అరుస్తారు. అరవడం కాదు, అంటారు. ఇక్కడ చూడండి, ఈ క్రమం చూడండి. ఆమెన్ అంటారు. ఆమెన్ ఆమెన్. మళ్ళా నేలకు ముఖాలు వంచుకున్నారు. దేవుని స్తుతించేటప్పుడు, దేవుని గూర్చిన పాటలు పాడేటప్పుడు మనం ఎలా ఉంటాం? ఎవరికి వాళ్ళమే వ్యక్తిగతంగా మనము పరీక్షించుకోవాలి. దేవుని పాటల మీద కాన్సన్ట్రేషన్ ఉందా? గ్రహిస్తూ పాడుతున్నామా? శ్రద్ధతో పాడుతున్నామా? భక్తి శ్రద్ధలతో మనము అలా పాడుతున్నామా? లేకుంటే వాళ్ళు పాడుతున్నారు కదా అని నోరు తెరవకుండా ఉంటున్నామా? మరి అందుకే కదా మనకు పాటలు సరిగా రావు, రాగాలు సరిగా రావు. మళ్ళీ ఈరోజు ఈ పాట నాకు రావట్లేదని యూట్యూబ్లో పాటలు, సెల్ ఫోన్లో పాటలు ఉన్నాయి కదా, ఆ రాగాలు నేర్చుకుంటున్నామా? అక్కడ పాడేది ఒక రాగం, మనం పాడేది ఇంకొక రాగం. చూడండి ఈ క్రమం ఎంత నెహెమ్యా దినాల్లో ఉన్న ఆ క్రమాన్ని మనము నేర్చుకోవాలా. మనము దేవుని వైపు చూడాలా. వాళ్ళు చూడు ఎంత భక్తి శ్రద్ధలతో నేలకు ముఖములు పంచుకొని వాళ్ళు యెహోవాకు నమస్కారం చేశారంట. మనం ఎలా ఉంటాము? కూర్చొని ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు లేచి అటు పోతున్నారు. మనకు ఈ భక్తి ఉందా? మన ఎవరి భక్తి వాళ్ళు కాపాడుకోవాలా. ఎవరు రాని ఎవరు పోని వారి వారి క్రియలను బట్టి వాళ్ళకి ఉంటుంది. జీతమో ప్రతిఫలమో బహుమానమో ఉంటుంది. మనకెందుకు? మనకు ఎవరు వచ్చారు ఎవరు పోయారు అవసరం లేదు. అలాగ వాళ్ళు నిలవబడు చుండగా మరి అప్పుడు పెద్దలు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏం చేశారంట? దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని తెలియజెప్పారంట. 8వ వచనం. వారు దేవుని గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారంట. చూసారా? స్పష్టంగా చదవాలా దేవుని వాక్యాన్ని. తప్పులు చదవకూడదు. బైబిల్లో షిబ్బులోతు అని పలకరా అంటే సబ్బులోతు అని పలికాడు. ఆ మాట అది కూడా నేను సరిగా పలుకుతున్నానో లేదో. మరి ఆ సమయంలో ఆ వ్యక్తిని మరి ఇతడు ఇశ్రాయేలీయుడు కాడని తెలుసుకున్నారు. అలాగే దేవుని యొక్క గ్రంథాన్ని చదివేటప్పుడు మనము తప్పులు చదువుతున్నాము, స్పష్టంగా చదవట్లేదు, ఆ షీకి బదులు సా అని పలుకుతున్నాము అనేది కూడా మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చదివేవారు. అసలు ఎందుకు న్యూస్ చదివేటప్పుడు అందులో ఏదైనా తప్పు అక్షరం పలికినా కూడా వాళ్ళకు శాలరీలో డబ్బు కట్ చేసేస్తారు. శాలరీలో కట్ చేసేస్తారంట న్యూస్ చదివేవాళ్ళు.
ఒక్క పదం కూడా తప్పు పలకూడదంట. అందుకే వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి తర్వాత వచ్చి న్యూస్ చెప్తుంటారు. మరి మనము ఎంత చదవాలా దేవుని వాక్యాన్ని? పరిచయం లేకుండా చదివినట్టుగా చదివేస్తే ఎన్నో తప్పులుంటాయి. అర్థం చేసుకొని చదవరు. అర్థం చేసుకొని చదివితే అది గుర్తుంటాయి. అరే నేనేంటి ఈ పదం ఇది కాదు కదా, నేను తప్పు చదువుతున్నాను ఏంటి అని. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఈ గ్రంథం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. జనులందరూ ధర్మశాస్త్ర మాటలు విన్నప్పుడు ఏడ్చారు, ఏడవ మొదలు పెట్టగా. చూసారా? కాబట్టి దేవుని వాక్యము గ్రహించే శక్తి ఉండి తెలివితో విని శ్రద్ధతో విని అటువంటి వాళ్ళలో ఏమొస్తుందంట? ప్రభు వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు ఆ జనులు ఏం చేశారంట? ఏడవ మొదలుపెట్టారంట. అయ్యో మేము ఇలా లేదే ఎంత తప్పు చేశాం. దేవుని యొక్క విధులు కట్టడలు ఆజ్ఞలు గైకొనక దాన్ని బట్టే కదా మేము ఇలాగా శత్రువుకు చోటిచ్చి ఈ పట్టణాలు పట్టించుకునే వాళ్ళు లేరు. దేవుని మందిరంలో దేవుని యొక్క పట్టణస్తులు అనుకుంటున్నారు. కానీ మరి ఒక గోడకు పడిపోయినప్పుడు అరే ఈ గోడ పడిపోయింది, ఎందుకు పడిపోయిందని పట్టించుకునే నాదుడు లేడు అక్కడ. మరి ఒకటి పడిపోయినప్పుడు మళ్ళా ఏమవుతుంది? దాని పక్కనే అలాగా చీలికలు ఏర్పడతాయి, అలాగా పాడైపోతుంది ప్రాకారాలు. ముందుగా కొంచెం పడినప్పుడే కొంచెం అక్కడ ఏదైనా క్రాక్ అట్లాంటిది వదిలినప్పుడు అప్పుడే చూసి మనం ఏం చేస్తాం? ఏదో ఒక సిమెంటో లేకుంటే అక్కడ వరకు తీసేసి సరిగా కట్టుకుంటాం కదా. పట్టణమంతా ప్రాకారం అంతా పడిపోయేదాకా ఏం చేస్తా ఉన్నారు అక్కడున్న నివసిస్తున్న ప్రజలు? గుమ్మాలు కాలిపోయినాయంట, గుమ్మాలు కాల్చబడ్డాయి, చెత్త విస్తారంగా పడి ఉంది అక్కడ. మరి అక్కడ నివసిస్తున్న పట్టణం వాళ్ళకు ఉండాలి కదా శ్రద్ధ. ఎందుకు లేదు శ్రద్ధ? ఎందుకు లేదమ్మా? ఇది దేవుని పట్టణము, మేము దేవుని ప్రజలము అన్నటువంటి గ్రహింపు లేదు. మేం కదా చూసుకోవలసింది. ఎవరికి వాళ్ళే ఇష్టానుసారంగా ఉండిపోతే నాకెందుకులే అనుకొని ఉండిపోతారు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది? అట్లా ఉన్నప్పుడు ఎవరికి కూడా పట్టదు. ఇక సరే ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాంలే అని, ఇల్లు పడిపోయింది కదా, ఇవన్నీ పాడైపోయినాయి కదా నివాసం అని ఎవరికి వాళ్ళే ఏం చేస్తారు? ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమైపోతుంది? ఆ పట్టణము ప్రజలు లేకుండా నివాస యోగ్యముగా లేకపోవడం వలన ప్రజలు అక్కడ ఉండలేరు. దీనికి అన్నింటి కారణం ఎవరు? కారణం ఏంటి అంటే మరి పాడైపోతున్నా కూడా శ్రద్ధ లేకపోవడము, పట్టించుకోకపోవడము. దేవుని దగ్గర మొరపెడదాము, మరి ఆర్థిక వనరులు అది లేదా? మరి దేవుని దగ్గర మొరపెట్టాలా, ప్రార్థన చేయాలా? మరి మన యొక్క పితరులు దేవుడు ఎలా వారి పక్షంగా చేస్తూ వచ్చాడు. వారి ఐగుప్తు దేశంలో ఉండి బయలుదేరి వచ్చేటప్పుడు వారికి ఏమునింది? ఒట్టి చేతులతో వస్తుంటే మరి దేవుడు ఆ యొక్క ఐగుప్తులకు ఆ మనసిచ్చి వాళ్ళకు ఆ యొక్క దోపుడు సొమ్ము పంచుకున్నట్టుగా వాళ్ళు అక్కడ నుండి విస్తారమైన సంపద తీసుకొని వచ్చారు.
తర్వాత వాళ్ళకు ఆ సంపద ఉంటే ఏం లాభము? మరి ఆకలికి అరణ్యములో ఏం తినాలా? మరి వాళ్ళు మొరపెట్టారు, మోషే మొరపెట్టాడు, ఆకాశం నుండి దేవుడు ఆహారం పంపించాడు. అలాగ అన్ని సందర్భాల్లో వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు? మరి అవన్నీ కూడా వీళ్ళు వినలేదా? ఇశ్రాయేలు ప్రజలు నెహెమ్యా దినాల్లో ఉన్న ఇశ్రాయేలీలకు తెలియదా ఆ సంగతులు? మరి ఆ దేవుడు ఉన్నాడు కదా, ఆయనకు మొరపెట్టాలి కదా. మరి ఇలాగా పట్టణం పాడైపోయిందని ఎక్కడికక్కడే చెదిరి వెళ్ళిపోతారా? ఆ యొక్క బెత్లెహేంలో కరువు వస్తే ఆ నయోమి తన భర్త పిల్లలు మోయాబు దేశం చెదిరిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎంత పాడైపోయారు, కుటుంబం ఎంత నష్టపోయింది. మరి నయోమి భర్త అతనికి దేవుని యొక్క వాక్యము, పితరుల పక్షంగా దేవుడు చేసినటువంటి కార్యాలు తెలుసుంటే అలాగా బెత్లెహేంను వదిలిపెట్టి, దేవుని ఇల్లు వదిలిపెట్టి మోయాబు దేశం వెళ్తాడా? కాబట్టి మరి ఒక స్త్రీగా నయోమి అయినా, అయ్యా మనం అటు పోకూడదు, మోయాబు దేశానికి పోకూడదు, మనం దేవుని ప్రజలమని ఏమన్నా దేవుని పాదాలు పట్టుకొని ఏమన్నా ఏడ్చిందా నయోమి? భర్త చెప్పిన మాటకు విని వెళ్ళిపోయింది. స్త్రీలే, మరి జ్ఞానం కలిగిన స్త్రీలే దేవుని ఇంటిని, తన ఇంటిని కట్టుకుంటారు. కాబట్టే అందుకే ప్రభు స్త్రీలను, రోదన చేసే స్త్రీలను పిలవమంటున్నాడు. వాళ్ళు మన కొరకు రోధించాలా, వాళ్ళు ప్రలాపించాలా. వాళ్ళు అలాగా స్త్రీలు రోధిస్తే, ప్రార్థిస్తే అప్పుడు యజమానుల్లో మరి ఆ పురుషుల్లో మరి ఏమవుతుందమ్మా, ప్రేరేపణ వస్తుంది. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ప్రేరేపించబడతారు. ఎలీషా దైవజనుని కొరకై ఎవరికి శ్రద్ధ ఉంది? ఆమెకే శ్రద్ధ. మరి తన భర్తను అడిగి, అయ్యా మన దగ్గరకు వచ్చే దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు, ఆయన వస్తే విశ్రాంతి లేదు, ఆయన కొరకు మనం ఒక గది కడితే బాగుందని ఆమె చెప్పింది. అబీగయలు, మరి ఆ యొక్క నాబాలు చాలా మోటోడు, దుష్టుడు. మరి తనకున్న సంపద చూసుకొని మురిసిపోయి దావీదు యొక్క పనివారు వారి గొర్రెలంతా కూడా కాపలా కాస్తూ ఉంటే కృతజ్ఞత లేనివాడై, దావీదెవరు, యెషై కుమారుడెవరు అని గర్వంతో మాట్లాడినటువంటి ఆ యొక్క నాబాలు, మరి ఆ నాబాలును మరి దావీదు తన కుటుంబంతో అందరితో చంపాలనేసి బయలుదేరుతున్నప్పుడు అబీగయలు ఏం చేసిందమ్మా? వెళ్ళిపోయి ముందుగా మరి దావీదు పాదాలు పట్టుకునింది, బతిమాలింది. కాబట్టి చేయాలన్నటువంటి ఆ కీడు చేయక దావీదు కోపాన్ని ఆమె ఆర్పింది. ఇశ్రాయేలు ప్రజలు మరి శత్రువులు వారి మీదకి వస్తుంటే, సిసరా వస్తుంటే మరి దెబోరా ఏం చేసింది? తన యొక్క దేశ ప్రజలను కాపాడడానికై, బారాకు నువ్వు వెళ్ళు అంటే, నేను వెళ్ళనమ్మా నువ్వు వస్తే కానీ అంటే యుద్ధానికి ఆమె బయలుదేరి వెళ్ళింది. దేశాన్ని కాపాడింది. దేశ ప్రజల క్షేమం కొరకు తన స్వయాన్ని, సుఖాన్ని, తన ప్రాణాన్ని కూడా ప్రియంగా ఎంచుకోలేదు. కాబట్టి మరి ఇక్కడ నెహెమ్యా దినాల్లో ఒక్క స్త్రీ పేరు కూడా ఇలా చేసిందని రాయబడలేదు. అంతా పురుషుల సంఖ్య ఉంది, కానీ
స్త్రీల పేర్లు లేదు. కారణము ఆట ప్రార్థించే మరి తల్లులు, ప్రార్థించే ప్రార్థనాపరులు అక్కడ లేరు. అన్నాలాగా దేవుని ఇంట్లోకి వచ్చి బహుదుఃఖాక్రాంతరాలై ఏడ్చిన వాళ్ళు ఒక్కరైనా కనపట్లే అక్కడ. యొక్కబేదులాగా మరి ఆ దినాల్లో మనం చూస్తే అక్కడ యొక్కబేదు ఆమె ఏం చేసిందమ్మా, మరి ఆ యొక్క మోషేను దాచిపెట్టి ప్రభు కొరకే పెంచిన స్త్రీలు లేరు అక్కడ. కాబట్టి మరి ఇప్పుడు వచ్చారు స్త్రీ పురుషులు అందరూ వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎజ్రా చెప్తుంటే ఇప్పుడు ఎంతగానో ఏడుస్తున్నారు. అలా ఏడుస్తుంటే మరి మనకి ఏడుపు వస్తుందా? దేవుని వాక్యం వింటుంటే, చదువుతుంటే, మరి అర్థం చెప్తూ ఉంటే, మనకు వివరించి చెప్తూ ఉంటే, అసలు వినడానికి శ్రద్ధ ఉంటే కదా, తెలివి ఉంటే కదా, మనకు గ్రహించడానికి శక్తి ఉంటే కదా మన హృదయంలో అది కార్యం చేసి అది పనిచేస్తుంది. అదేదో వినాలా, కొత్త సంగతులు వినాలా, మర్మాలు వినాలా అనుకొని దేవుని మాటలు మనము శ్రద్ధగా, ఇది తెలిసిన విషయమే కదా నెహెమ్యా గ్రంథము తెలిసిన విషయమే కదా. ఇకేదో పైన అక్షరాలు చదువుకుంటాం. నెహెమ్యా అంటే యెరూషలేము పట్టణం పాడైపోతే ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళాడు, కట్టాడు, ఇంతే మనకు తెలిసిన విషయాలు. ధ్యానిస్తే కదా కాబట్టి మనం ఎప్పటికీ ఇంకా మనలో మార్పు రాదు, ఏడుపు రాదు. కదా మరి అలా దుఃఖంతో ఏడ్చే వాళ్ళని చూసి ఏమనుకుంటారంటే, ఎందుకు ఏడుస్తున్నారబ్బా వీళ్ళు? ఒకసారి ఒక ఆమె నన్ను అడిగింది, ఎందుకు అక్క అట్లా ఏడ్చేది? మళ్ళా అన్నారు, అట్లా ఏడిస్తే వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో, ఇంట్లో ఏం బాధలు ఉన్నాయని అనుకుంటారక్క, అలా ఏడవకూడదు. చూసారా, ఎవరు ఏడుస్తారమ్మా? భారం ఉన్నోళ్ళు ఏడుస్తారు, బాధ్యతలు గుర్తించిన వాళ్ళు ఏడుస్తారు, దేవుని ఇల్లు ఇలా ఉందే అన్న వాళ్ళు ఏడుస్తారు, దేవుని ఇల్లు పాడైపోయింది అన్న వాళ్ళు ఏడుస్తారు, దేవుని ప్రజలు ఇట్లా ఉన్నారే, పాడైపోయి చల్లా చెదురైపోయినారే, ఐక్యత లేదే, సమాధానం లేదే, ప్రేమలు లేవే, కలిసి కట్టుగా లేరే అన్నవాళ్ళు ఏడుస్తారు. అలాంటి భారం లేని వాళ్ళు ఏడుపు రాదు. శుభ్రంగా తింటాం, తాగుతాం, నిద్రపోతాం, సుఖాసక్తి కలిగిన స్త్రీలాగుంటాం. కాబట్టి నెహెమ్యా దినాలు వచ్చిన ఉద్యమం, వచ్చినటువంటి మార్పు మరి మనలో, ఈ తరంలో మన మధ్య కూడా రావాలని మనము ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి ఆడవాలా, ప్రార్థించాలా. మరి 12వ వచనంలో, ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన
మాటలన్నిటినీ గ్రహించి, చూసారా, తమకు తెలియజేయబడిన మాటలన్నీ గ్రహించారు. ఆ తర్వాత వాళ్ళు తినుటకు త్రాగుటకు, లేని వారికి ఫలాహారములు పంపించుటకు, సంభ్రమముగా ఉండుటకు ఎవరిండ్లకు వారు వెళ్ళారు. ఇలాంటి మార్పు రావాలమ్మా మన మధ్యలో. మరి దేవుని మాటలు మనం విని గ్రహించి తర్వాత అప్పుడు జీవితాలు మార్పు చెందుతాయి. అప్పుడు ఆత్మీయత, ఆ క్రమము అనేది నేర్చుకుంటారు ప్రజలు. ఇక వాళ్ళు ఇంకా దేవుని ఇంటికి వస్తే దేవుని మందిరంలో ఎలా ఉండాలా, ప్రజలు జీవం గల దేవుని మందిరంలో ఎలా ఉండాలా, వస్తే క్రమంలో కూర్చోవాలా, ఎప్పుడు చూసినా ముందుకు రండి, ముందుకు జరగండి అని ఎందుకు అనాలా? క్లాస్లో స్కూల్లో పిల్లలు ఎంత చక్కగా అమర్చబడినట్టుగా ఎట్ట కూర్చుంటారు? మనం దేవుని మందిరంలో ఎలా కూర్చుంటున్నాం? అక్కడ క్రమం ఉంది. ఎజ్రా శాస్త్రి అందరికంటే ఎత్తు పీట మీద ఆయన నిలబడ్డాడు. మరి పెద్దలు కుడిపార్శ్వమున వాళ్ళందరూ కూర్చున్నారు. మరి ఆ యొక్క సమాజంలో, సంఘములో ప్రజలందరూ అలాగా నిలబడి ఉన్నారు. వాళ్ళు పాటలు పాడుతుంటే, వాళ్ళు స్తుతిస్తుంటే వీళ్ళు దిక్కులు చూడట్లే, తల వంచుకొని దేవునికి నమస్కరిస్తున్నారు. అబ్బా, ఎంతటి ఆత్మీయ వాతావరణం అది! ఒకసారి ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది? మరి మనము ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం. నేను ఇక్కడే కూర్చుంటా, ఇదే నా ప్లేసు అని అందరు ముందు కూర్చోన్నా కూడా ఆ ప్లేస్ మాత్రం వదిలిపెట్టి రారు, జరగరు. ఎప్పుడు చెప్తా ఉండాలా సేవకులు, జరగండి, ముందుకు రండి. ఆ పిల్లలు, మన పిల్లలు, మరి పిల్లలు ఎక్కడ కూర్చోవాలా, యవన బిడ్డలు ఎక్కడ కూర్చోవాలా, అవన్నీ నేర్పిస్తూనే ఉంటారు, చెప్తానే ఉంటారు. కానీ ఆ క్రమము ఉండట్లే. ఎవరో ఒకరు చెప్పాలా. ఇది మనకు గ్రహింపు ఉన్నట్టేనా? మనం తెలివితో మనం నేర్చుకున్నట్టేనా? శ్రద్ధగా మరి దేవుని మాటలు విన్నట్టేనా? మరి ఎప్పుడు వస్తుంది మార్పు? మరి అంతేకాకుండా వాళ్ళు లేని వారికి కూడా ఫలాహారాలు పంపించారంట. మరి రూతుకి పేలాలు ఇచ్చాడు బోయేజు. ఆమె తినేసి ఇంకా శుభ్రంగా ఇంటికి వెళ్ళిందా? ఆమె తిని మిగిల్చి, చూడు ఆ క్రమం చూడండి, మళ్ళీ తీసుకెళ్ళి తన అత్తకి ఇచ్చింది. వీళ్ళు ఇక్కడ తిన్నారు, లేని వారికి కూడా ఏం చేశారు? ఫలాహారాలు పంపించారు. ఎంతో సంబరపడతా వచ్చారు. తర్వాత వారి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మరి ఒకప్పుడు బక్సింగ్ అంకులు ఉన్న దినాలు, మరి అప్పుడు ఉన్న విశ్వాసులు ఎంత ఇదిగా అంకుల యొక్క ప్రార్థనలు, ఆయన మోకాళ్ళ జీవితం ద్వారా ప్రజల్లో కూడా ఎంతో మార్పు. మరి ఎవరికి అంత వేలాది మందికి ప్రజలకు భోజన సౌకర్యాలు, మరి వరుస క్రమంలో కూర్చోబెట్టడాలు, ఎంతో దైవికంగా, ఆత్మీయంగా, ఎంతో మరి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ దినాల్లో ఇప్పట్లాగా వనరులు లేవు, ఆర్థికమైన మరి ఎంతో ఫైనాన్షియల్గా కూడా చాలా ఇదిగా ఉండేది. అయినా కూడా ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయత నిజంగా అది గోల్డెన్ డేస్ అని
స్వర్ణయుగంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. అప్పుడున్నటువంటి భక్తులు వారి యొక్క ప్రార్థనలే అలాగా దేవుని యొక్క ఆత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు వాళ్ళు చూస్తూ వచ్చారు. మరి ఈ దినాలు ఎలా ఉంటున్నాయి? కాబట్టమ్మా ఈ విషయాలై మనము దేవుని పిల్లలుగా మనము మరి స్త్రీలుగా మనము ఏం చాలా ప్రభు సన్నిధిలో పడి ప్రార్థించాల. వారు అక్కడ చూడండి, పెద్దలు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. వారు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. చూసారా, వాళ్ళు వాక్యం వినాలని కూడి వచ్చారంట. 2వ దినమందు 13వ వచనం, 2వ దినమందు జనులందరి పెద్దలలో చూడు వాళ్ళల్లో మార్పు వచ్చింది. ప్రధానులైన వారు వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ పోయారు? అప్పుడు నెహెమ్యా రాకముందు వీళ్ళు పెద్దలుగానే ఉన్నారు కదా, ప్రధానులుగానే ఉన్నారు కదా, యాజకులు ఉన్నారు కదా, లేవీలు ఉన్నారు కదా. మరి అప్పుడెందుకు వాళ్ళు మరి పట్టణ ప్రాకారాలు పడిపోయినప్పుడు గుమ్మాలు కాల్చబడినప్పుడు అవన్నీ మరి వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తూనే ఉన్నారు కదా. ఈ విషయాలు తెలియవా వాళ్లకు? ఎంతో దూరంలో షూషను కోటలో ఉన్నటువంటి నయోమికి నెహెమ్యాకు తెలిసి ఆయన వచ్చాడు కదా. కాబట్టి మన మధ్యలో కూడా మరి ఇలాంటి నెహెమ్యాలు లేవాల, ఎజ్రాలు లేవాలని మనము భారంగా ప్రార్థించాల. దేవుని చేత పంపబడిన వారే, దేవుని ఆత్మచేత నింపబడిన వారే, దేవుని యొక్క వాక్య జ్ఞానంతో నింపబడిన వారే ఆ పనులు చేయగలరమ్మా. కాబట్టి ఇక్కడ వీళ్ళు పెద్దలే, యాజకులే, లేవీలే, ప్రధానులే, అయినా కూడా వాళ్ళు చేయలేకపోయారు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించి అలాగ దేవుని చేత పంపబడినటువంటి నెహెమ్యా ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి. మరి దివారాత్రులు ధ్యానించి ఆ వాక్యాన్ని ప్రకారము నడుచుకున్నటువంటి ఎజ్రా లాంటి వారి ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి. వాక్యం తెలియక, వాక్యము చదవక, వాక్యాన్ని గైకొనక మరి ఎంతగా దేవుని యొక్క మాటలు ఏదో నాకు మరి దేవుని గ్రంథాన్ని ఎన్నోసార్లు చదివాను, కానీ చదివి ధ్యానించి గైకొని దాన్ని అనుసరించేవారు ధన్యులు. శాస్త్రులు పరిసయ్యుల్లాగా వాళ్ళు చెప్పుదురే కానీ వాళ్ళకు ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు. పుదీనాలో ఎంత ఇవ్వాలా, కొత్తిమీర ఎంత ఇవ్వాలా, దశంభాగాలు ఎంత ఇవ్వాలా, ఉపవాసం ఎంత చేయాలా అన్నీ తెలుసు, కానీ చెప్పుదురే కానీ చేయరు. ఆ గుడ్ సమరిటన్ ఆ యొక్క మంచి సమరయుడు ఆయనేమో ఆ యొక్క గాయపడి దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తిని ఆయన వెళ్ళి పరామర్శించి ఆయన గాయాలు కట్టి ఆ యొక్క పూటగొల్ల వారిని ఇంట్లో చేర్చి ఇంకా ఎంత అవసరం మళ్ళా నేను వచ్చి ఇస్తానని చెప్పాడు. ఆయనే ఆ ప్రభు, యేసు ప్రభు వారు మంచి సమరయుడు. కానీ అక్కడ లేవీలు, యాజకులు కూడా అలా చూసి కూడా వెళ్ళిపోయారు, చూసి పక్కకు తొలగి వెళ్ళిపోయారంట. మరి మనం పిల్లలుగా అలా గాయపడ్డ వాళ్ళు, కొర ప్రాణంతో ఉన్నటువంటి వారు ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళను మనం ఆదరించాలా, ఓదార్చాలా, వాళ్ళకు ధైర్యం చెప్పాలా, వాళ్ళని బలపరచాలా, వాళ్ళని మనం దేవుని ఇంటికి తీసుకురావాలా. కొంతమంది అనవసరంగా మరి వేరే
మరి శత్రువు వాళ్ళకు ఏదో లేనిపోనివన్నీ వాళ్ళకు చెప్పేస్తూ ఉంటారు. సేవకులిట్ట, విశ్వాసులిట్ట అని లేనిపోని మాటలు వాళ్ళకు నేర్పించి వాళ్ళని పాడు చేస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు మరి నిజమేమో అనేసి నమ్మేస్తూ ఉంటారు. అలాగ దేవుని ఇంటికి రాలేరు, ఆత్మీయంగా ఉండలేరు. అలాంటి బిడ్డలు దారి తొలగిపోతారు. మరి ఆ విషయాల్లో మనము పట్టించుకొని వాళ్ళను ఆత్మీయంగా మనం దేవుని ఇంటికి నడిపించేవారుగా ఉండాలి. ఏదోలే వస్తే వచ్చారు, పోతే పోయినారు, మనకెందుకులే అని ఉంటే మనము మంచి సమరేడ్లాగా ఉండలేం. యాజకులు లేవీల్లాగే చూసి నాకెందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోతాం. ప్రభు కొరకై క్రయం చెల్లించం. ప్రభు కొరకై ఏదైనా మరి ఇప్పుడు నెహెమ్యాను, ఆ సన్బల్లటు, టోబియాలు వాళ్ళు చంపాలని చూశారంట నెహెమ్యాను. ఆయనకు విరోధంగా ఎన్నో మరి కరపత్రాలు రాసి పంపించారంట. లేనిపోనివని నువ్వు రాజైపోవాలనుకొని నువ్వు ఈ పనులు చేస్తున్నావనేసి ఆయన మీద ఎన్నో నిందలు మోపారు, ఎంతో అవమానపరిచారు, ఎన్నెన్నో మాటలు అన్నారు. నాకెందుకు వచ్చింది, నేను శూషణ కోటలో ఉంటానని అనుకున్నాడా నెహెమ్యా? ప్రభు కొరకై అవమానమైన, నిందలైన ఏదైనా భరించాలనుకున్నాడు. ఆయన మీద చెడ్డ మాటలంతా పలుకుతూ ఉంటే కూడా ఆయన ప్రభు కొరకు వాటన్నిటినీ సహించాడు. కాబట్టి వాళ్ళు ఆ దినాల్లో నెహెమ్యా లాంటి భక్తుడు ఉండబట్టి అలాగా గొప్ప మార్పు, ఉద్యమం అనేది వచ్చింది. ఈ దినాల్లో కూడా అటువంటి బిడ్డలు లేవాలని, ప్రభు అలాంటి వారిని వాడుకోవాలని మనము ప్రార్థించాల. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనము చదువుకొని ముగించుకుందాం. 17వ వచనం. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీలు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. కాబట్టి మన దినాల్లో కూడా మరి బక్సింగ్ అంకులు దినాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు అవన్నీ మళ్ళా మన దినాల్లో కూడా జరిగించబడాలని మనం కూడా ఆ తండ్రి, ఆ యొక్క బక్సింగ్ అంకులు దేవుడు, మన దేవుడు, యెహోషువ దేవుడు, మరి మన దేవుడు. కాబట్టి ఇప్పుడు నెహెమ్యా దినాల్లో అక్కడ అలాంటి గొప్ప సంతోషాన్ని మరలా పుట్టిస్తూ వచ్చాడు దేవుడు. 18లో ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడు దినం వరకు అనుదినము ఎచ్చరా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. చూసారా, ప్రతిరోజు ఎంతటి క్రమం చూడమ్మా, ఎంతటి మార్పు చూడండమ్మా, ఎంతటి ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొచ్చాడమ్మా. ఎవరి ద్వారా? నెహెమ్యా ద్వారా. ఇప్పుడు మనకు ఎవరి ద్వారా దేవుడు ఇస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త. మరి కడవరి దినముల్లో నేను నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానన్నాడు. మనము అపోస్తల కార్యం 2:17 చదివితే దాసుల మీద, దాసురాండ్ర మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. మరి వృద్ధుల మీద కుమ్మరిస్తా అన్నాడు, యవనస్తుల మీద కుమ్మరిస్తా అన్నాడు.
సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తానన్నాడు. ప్రభునామమున ప్రార్థించే వారందరినీ కూడా రక్షిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు కదా. ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకై మనము భారంగా ప్రార్థించాల. అప్పుడు నెహెమ్యా లాంటి వారు, పేతురు లాంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు బలంగా లేపి వాడుకుంటాడు. మరలా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితాల్లో కూడా. అలాగ ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధులకు దేవా, యేసు ప్రభు నామములో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ప్రభు ఉదయకాల సమయంలో మీరు మా గమనంలోనికి తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, గణపరుస్తున్నాం నాయన. గొప్ప దేవుడు అయ్యా, దయల తండ్రి, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా, మహాదేవుడు అయ్యా. దయల తండ్రి, ఆ పట్టణములో యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడు ఉన్నాడని. అవును ప్రభా, దయల ప్రభా, ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని కోరుకొని దయల తండ్రి, ఆ యొక్క నా ప్రియమైన తండ్రి నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను భూమి మీద ఉన్నటువంటి జనులందరిలో నీ కొరకై ఒక ప్రత్యేకమైన జనముగాను, ప్రతిష్ఠితమైన జనముగాను, ఏర్పరచబడిన జనముగాను మీరు చేసుకొని దయల ప్రభా, వారు నీ కట్టడలు విధులు గైకొనక వారు త్రోవ తొలగిపోయినప్పుడంతా కూడా దేవా అయ్యా, మీరు నీ ప్రజలైనటువంటి వారిని మోషేను, యెహోషువను దయల ప్రభా నాయన, మా ప్రభా నెహెమ్యాను, ఎజ్రాను ఇలా భక్తులను మీరు ఏర్పరచుకొని వారి జీవితాలు బాగు చేస్తూ వచ్చారయ్యా. అంతేకాదు ప్రభా, జ్ఞానం కలిగినటువంటి స్త్రీలను కూడా మీరు ఎలాగ తండ్రి ఒక్క అన్న ప్రభు మరి అంగలార్పు ప్రార్థన ద్వారా నాయన గొప్ప ప్రవక్త అయిన సమూయేలును మీరు ఇచ్చి ఎలాగ తండ్రి సంఘాలు బాగు చేస్తూ వచ్చారయ్యా. మరి తండ్రి, మా తండ్రి మరి నాయన మరి బాక్సింగ్ అంకుల్ను మీరు ఇచ్చి ఓ నా ప్రియమైన తండ్రి మరి ఎంతో వాక్య క్రమంలో నీ యొక్క మందిరాలు కట్టబడుతూ వచ్చాయ్యా. మరి ఈ దినాలు తండ్రి ఓ నాయన ఆ వాక్య క్రమంలో ఓ నా ప్రభా తప్పిపోయిన వారుగా ఉంటున్నాం నాయన. దయతో క్షమించయ్యా. ఐక్యతలు లేవు, ప్రేమలు లేవు, సమాధానాలు లేవు నాయన. ఓ నా ప్రభువా అయ్యా, వారు గొప్ప సమాజముగా చేరి అయ్యా ఎలాగా నిన్ను మరి ప్రభువా వారు మరలా సమకూర్చబడి ఆత్మీయంగా కట్టబడి ఎంతో నీలో ఆనందిస్తూ సంతోషిస్తూ వచ్చారయ్యా. అలాంటి మార్పులు మా మధ్యలో కూడా తీసుకురా నాయన. మమ్మల్ని కూడా తండ్రి జ్ఞానం కలిగిన స్త్రీలు వలె మేము కూడా తండ్రి మా యొక్క ఇంటిని కట్టుకుంటూ అయా దేవుని యొక్క మందిరమును గూర్చినటువంటి నా తండ్రి శ్రద్ధ నాయన మరి ప్రభా అయా కలిగి ఆసక్తి కలిగి జీవించే ప్రజలుగా ఉన్నట్లుగా మాకు అందరికి సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపులోకి తీసుకురమ్మని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.